సో వారు మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు అరికపూడి గాంధీ గారు బీఆర్ఎస్, కౌశిరెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కౌశిరెడ్డి గారు ముదిగాలు వారింటికి వస్తున్నారని చెప్పేసి సవాలు వీసినండు. రాకపోవడం మూలంగా వారు వీరింటికి వచ్చిండు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? మాకు ఏం సంబంధము? మేము తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్ష నాయకుడు కనీసం బయటకు వచ్చి పరామర్శించలే. కేటీఆర్ గారు విదేశాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి పోయి ఏమన్నా పరామర్శించలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పేసి మేము చూసినాం. 9,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు పోయి కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు తీసుకొచ్చి సెక్రటరీలో కూర్చోబెట్టి వారికి వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏకంగా వారిని తీసుకొని ఖమ్మం తీసుకుపోయి ఖమ్మంలో జరిగినటువంటి నష్టం గురించి వివరించే ప్రయత్నం. అరే కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఎప్పుడు ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కనీసం ప్రజా సమస్యలు పట్టించుకుంటలేరు, భారతీయ జనతా పార్టీని నినదిస్తలేరు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇప్పుడు సాయం గురించి మేము కాంగ్రెస్ పార్టీకి కోరుతా ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించదు, పల్లెత్తి మాట అనదు. కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ 48,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు అనా పైస ఇవ్వకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభ పక్ష నేత పార్టీ ఫిరాయింపుల మీద చర్చ చేద్దామని చెప్పి అని మాట్లాడింది తప్ప తెలంగాణ జరిగిన అన్యాయం గురించి వారు మాట్లాడలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంతసేపు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడం ఇష్టం ఉండదు, అదేకాదు తెలంగాణ జరిగిన అన్యాయం గురించి వారు మాట్లాడరు. ఎంతసేపు పార్టీ ఫిరాయింపుల గురించి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రయాణాల కన్నా కూడా వారికి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి వారు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే 48 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భం. అయినా తెలంగాణకు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు. కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని చెప్పే ప్రయత్నం, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇష్యూని మేము ఎక్కడ అదే చెప్తారు కదా రామ్మోహన్ రావు గారైనా, మాది ప్రజా ప్రభుత్వం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ గతంలో ప్రభుత్వం తీసేస్తే మేము ధర్నా చౌక్ పునరుద్ధరించినాం. తెలంగాణ రాష్ట్ర మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు, ఎవరు కూడా ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు పెట్టకుండా ప్రజాప్రభుత్వంగా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని కలుస్తూ ఉన్నారు. అది వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం దాదాపు 6,87,000 కోట్ల రూపాయల అప్పులలో ఉన్నది. ప్రతిరోజు 191 కోట్ల రూపాయల అప్పు కొడ్డి కడతా ఉన్నాం. నెల జీతాలకు 12,000 కోట్ల రూపాయలు అవుతుంది. అప్పు కొడ్డి 6,000 కోట్ల రూపాయలు, జీతాలు పెన్షన్లకు 6,000 కోట్లు, అంటే మొత్తం 12,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అదే కాకుండా 12 రోజుల నుంచి ఆర్బీఐ తోటి ఓడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని చాలా పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉంటే గట్టెక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ చేసినాం, అదే ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినాం, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత స్కూళ్ళు రీఓపెన్ అవుతా ఉన్నాయి, యూనివర్సిటీలు కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసినాం. అరే మన సాకల ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, వారికి గౌరవించుకుంటున్నాం. మేము అంతశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం, టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చినాం, గద్దర్ గారి జయంతి వర్ధంతి నిర్వహిస్తా ఉన్నాం. అరే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ప్రజా సమస్యలు పట్టించుకుంటా ఉన్నాం. రైతు బంధు సాయం పెంచాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే ప్రయత్నంలో పూర్తి స్థాయి నిమజ్జనమై మా పని మేము చేసుకుంటా ఉన్నాం. మీరే మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత తగాదాలే మా మీద తీసుకొస్తా ఉన్నారు. మహిళలను అఘోరపరిస్తే కౌశిరెడ్డిని ఇప్పటివరకు ఎప్పుడో సస్పెండ్ చేయాలి, మీరు సస్పెండ్ చేస్తలేరు. కేటీఆర్ గారు మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కవిత గారు బయటకు వస్తేనే వీరనారైంది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను అఘోరపరిచే విధంగా కేటీఆర్ గారు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ వారి మీద చర్యలు తీసుకోదు. గాంధీ గారు ఉన్నటువంటి పంచాయతీ మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గాంధీ గారు మీ పార్టీ శాసనసభ్యులు కానట్లయితే మీరు తక్షణమే సస్పెండ్ చేయాలా, కౌశిరెడ్డి గారు సస్పెండ్ చేయాలా. అదే కాకుండా సెటిలర్స్ వివాదం తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా 2 వర్గాలుగా చీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్తారా, లేదు సమర్థించుకుంటారా, లేదు రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యులు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 16 శాసనసభ్యులు గెలిచారు. దానికి ప్రధానంగా ఆనాడు సెటిలర్స్ ఓట్లేడే మూలంగా గెలిచినని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు 16 మంది శాసనసభ్యులు కూడా సమాధానం చెప్పాలా. ఎందుకంటే వారు కౌశిరెడ్డి గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా, లేదు వ్యతిరేకిస్తారా, వారు కూడా బీఆర్ఎస్ పార్టీలు ఉంటారా, బీఆర్ఎస్ పార్టీ బయటకు వస్తారా అనే విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైతే. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్న అవసరం తీరింది కాబట్టి, సెటిలర్ ఓట్లు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కౌశిరెడ్డి గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పేసి తెలంగాణ సెటిలర్స్ ఎంతో కొంత
బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉండబట్టే కదా గ్రేటర్ హైదరాబాద్ మరి అంతే కదా. బీఆర్ఎస్ కి మెజారిటీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చెప్తాం 18 స్థానాలు గెలిచిందండి హైదరాబాద్ రంగారెడ్డిలో. దాదాపు 18 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెటిలర్స్ అంతా బీజేపీకి ఓట్లు ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సెటిలర్స్ అంతా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడంతో జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ గట్టెక్కింది. ఏది మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ లో. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి అందరు వేయడంతో దాదాపు 100 స్థానాలు గెలిచి. అంటే బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉన్న ఒక విధంగా, అవసరం లేని విధంగా కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలతోటి సెటిలర్స్ పూర్తిగా బీఆర్ఎస్ కు దూరం అయిపోతారా? ఇప్పుడు అంతే కదా. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు సెటిలర్స్ ఓట్లు వద్దనుకుంటుంది కాబట్టి కౌశిక్ రెడ్డి గారితో ఇట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులంతా కూడా స్పందించాలా. కౌశిక్ రెడ్డి వారి వ్యాఖ్యలను వారు సమర్థిస్తారా, లేదు వ్యతిరేకిస్తారా, లేదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. కౌశిక్ గారు, మీ ఇరు పార్టీల అంటే ఒకే పార్టీలో గెలిచిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఈ గొడవకు సంబంధించి ప్రభుత్వం చర్యలు ఇద్దరి మీద ఒకే విధంగా తీసుకుంటుందా, లేకపోతే కౌశిక్ రెడ్డి గారి మీద సపరేట్ గాను, లేకపోతే గాంధీ గారిని సపరేట్ ట్రీట్ చేస్తారు? మాది ప్రజాప్రభుత్వం. మేము రాజకీయాల సందర్భంగా తప్ప మిగతా సందర్భంలో రాజకీయాలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మేము ప్రజాప్రభుత్వంగా మాకు ప్రజా సమస్య తెలంగాణ రాష్ట్రంలో బోలెడని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వర్షాల మూలంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు బిల్డింగ్లు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 6,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. దాని నుంచి ఇంతవరకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడలేదు. మేము కేంద్రం నుంచి సహకారం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఎలక్షన్ల సందర్భం మాత్రమే రాజకీయాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ గతంలోనే బీఆర్ఎస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు. 2014లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడేది వాళ్ళే. 2018లో 8 స్థానాలు గెలిచినప్పుడు పార్టీ ఫిరాయింపులో వాళ్ళే పాల్పడరు. వైసీపీ నుంచి వాళ్ళే జాయిన్ చేసుకున్నారు, టీడీపీ నుంచి వాళ్ళే జాయిన్ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళే జాయిన్ చేసుకున్నారు, సిపిఐ పార్టీ నుంచి వాళ్ళే జాయిన్ చేసుకున్నారు. వైసీపీ ఎంపీని, కాంగ్రెస్ పార్టీ ఎంపీని, టీడీపీ ఎంపీని, అదే కాకుండా ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం నుంచి ఆయన కూడా లాగేసుకున్నారు. అదే సార్, ఇప్పుడు అదే చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చేసేంత చేసి, అదే కాకుండా 2018 ముందు పిఐసి చైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వాలి. మాకు 2018లో 19 స్థానాలు గెలిచినాం. 2014లో మేము 21 స్థానాలు గెలిచినాం. అప్పుడు ఎమ్మెల్యేలు తీసుకున్నారు, తర్వాత తీసుకున్నారు. మాకు పిఐసి చైర్మన్ ఇవ్వకుండా ఆనాడు ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. మీరు చేస్తే ఒక సంసారం, మేము చేస్తే వ్యభిచారం అనే విధంగా మా మీద నిందలేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మేము ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు అరికపూడి గాంధీ గారి మాత్రమే మా శాసనసభ వ్యవహారాల స్పీకర్ గారు గౌరవప్రదంగా ప్రతిపక్షాన్ని గౌరవించి చైర్మన్ చేసే చూసి ఓడలేక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పిఐసి చైర్మన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఓరలేక తెలంగాణ రాష్ట్రంలో 2 వర్గాలుగా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ప్రాంతాల సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ మైలేజ్ మీరు చూసారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏకంగా నాగార్జున సాగర్ లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని వివాదం తీసుకొచ్చి సెటిలర్స్ ని ప్రధానంగా తెలంగాణ హైదరాబాద్ లో ప్రభావితం చేయడం మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డిలో